కృష్ణ మీ జాగిరా అని చెప్పి ఆ రోజు కేసీఆర్ సార్ మాట్లాడండి. ఏ రోజు 2015 జూన్ 2010 జూన్ 11 రోజు అన్ని పేపర్లు బ్యానర్ వచ్చింది అనేది. ఇది చూసినాక కుషాను అబ్బా కేసీఆర్ ఓట్లాడతాడుగా అనుభవం అవుతాడు ఏడ వెళ్తాడు అని చెప్పి మొత్తం దేశం అంతా చూస్తున్నారు, తెలంగాణ రాష్ట్రం అంతా చూస్తున్నాం. ఇవాళ తీరా అవన్నీ పిట్టరాముని మాటలు చేసిపోయినాయి. అవన్నీ కూడా కృష్ణా జిల్లాలో ఆ రేషియో ప్రకారము తెలంగాణ రాష్ట్రానికి రావాల్సిన వాటా అంటే 571 టీఎంసీలు. 60% రేషియో ప్రకారము తెలంగాణ రాష్ట్రానికి రావాల్సింది 571 టీఎంసీలు మనకు రావాలి, తెలంగాణ రాష్ట్రానికి రావాలి. ఆంధ్రప్రదేశ్ కు 299 టీఎంసీలు వాళ్ళకి రావాలి. ఇది ఉల్టా అయింది. ఈ పేపరు ఫస్ట్ బయటపెట్టింది నేనే అనేది. ఇది మొట్టమొదటిసారి 3 సంవత్సరాల క్రితం బయట పెట్టింది నేనే. ఈ రోజు రాష్ట్ర ముఖ్యమంత్రి అసెంబ్లీ చెప్తున్నాడు. ఇది 3 సంవత్సరాల క్రితము అప్పుడు ఉమాభారతి గారు మినిస్టరు, చంద్రబాబు నాయుడు గారు సీఎం, గౌరవనీయులు పెద్దలు పూజ్యులు ఆదరణీయులు ఆదర్శమూర్తి తెలంగాణ బాబు కేసీఆర్ గారు ముఖ్యమంత్రి. ఈ సమావేశంలో హరీష్ రావు గారు ఉన్నారు. ఈ సమావేశంలో అప్పుడు విద్యాసాగర్ గారు ఉన్నారు. అప్పుడు ఆయన నీటిపారుదల అడ్వైజర్. వీళ్ళందరూ కూర్చొని ఉమాభారతి గారి సమక్షంలో 2 రాష్ట్రాలు కూర్చొని 2 రాష్ట్రాల మధ్య జరిగిన అగ్రిమెంటు ఏం జరిగింది, కేసీఆర్ ఏం ఒప్పుకున్నారంటే మాకు 299 టీఎంసీలు చాలు అని ఒప్పుకున్న పేపర్ ఇది. ఇది అఫీషియల్ డాక్యుమెంట్. ఇది కేంద్ర ప్రభుత్వం జలశక్తి మినిస్టర్లో ఇంకా ఉంది. ఇది నువ్వు 299 టీఎంసీలకు ఎవరినడు ఒప్పుకున్నావు అని నేను అంటుండే కదా. ఆ రోజు అడిగినా ఈ రోజు అడుగుతున్నా. ఈడ ఊకదంపుడు పేటం ఇచ్చినావు. కృష్ణ మీ జాగిరా అంటే నువ్వు పోటు కానివి తోపు కానివి ఏదో సాధిస్తావంటే నువ్వు ఒప్పుకునేది ఎంత? 299 టీఎంసీలకు ఆ రోజు ఎందుకు ఒప్పుకున్నావో కేసీఆర్ దగ్గర ఇప్పటికి సమాధానం లేదు, ఇప్పటికి లేదు. ఇది మొట్టమొదటి బయట పెట్టింది నేనే, రాష్ట్ర అధ్యక్షుని గారు. ఈ డాక్యుమెంట్ బయట తీసుకొచ్చింది నేనే. భారతీయ జనతా పార్టీ జలశక్తి మినిస్టర్ గజని షెకావత్ గారు అరే మేం చేయలేదా, ఎవరు అన్యాయం చేయలేదా, అన్యాయం చేసింది కేసీఆర్ అయినా అని చెప్పి నన్ను పిలిచి డాక్యుమెంట్ ఇచ్చాడు. బండి ఇది ప్రజలు చెప్పాలని చెప్పి డాక్యుమెంట్ నాకు ఇది. దీన్ని ఒప్పుకున్నది కేసీఆరే. మీకు రావాల్సింది 571 టీఎంసీ తెలంగాణకు. కానీ కేసీఆర్ సంతకం పెట్టు అప్పుడు సమావేశంలో సంతకం పెట్టిండు. 2 రాష్ట్రాలు జరిగే ఒప్పందం అని చెప్పి డాక్యుమెంట్ పెట్టిండు.